తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాసం పెట్టబోతున్నారా? బీఆర్ఎస్ అందుకు అవసరమైన స్కెచ్ రెడీ చేస్తోందా? అదే గనక నిజమైతే పరిణామాలు ఎలా మారతాయి? తమ పార్టీ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం మండలిలో బలాబలాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ వేస్తున్న అడుగులేంటి? రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పవర్ దక్కింది. అయితే ఆ డామినేషన్ అంతా అసెంబ్లీకే పరిమితమవుతోంది. శాసన మండలికి వచ్చేసరికి బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులున్నారు. ఇందులో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ కు 28 మంది సభ్యుల బలముంది. అధికార పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య కేవలం 6 మాత్రమే. ఎంఐఎం కు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పవర్ ఎంతున్నా శాసనసభకే పరిమితం తప్ప మండలిలో ప్రతిపక్ష పార్టీదే పైచేయిగా ఉంది. ప్రస్తుతం మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. పేరుకైనా బీఆర్ఎస్ నాయకుడే అయినా కొంతకాలంగా ఆ పార్టీ పెద్దలతో అంత సఖ్యత లేదన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్టుగానే లోక్సభ ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కు బీఆర్ఎస్ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు గుత్తా ఇంటికి వెళ్లి అమిత్ ను పార్టీలోకి ఆహ్వానించడం, ఆయన జాయిన్ అయిపోవడం వెంటనే జరిగిపోయాయి. అప్పట్నుంచి గుత్తా సుఖేందర్ రాజకీయ అడుగులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామ క్రమంలో మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి మీద బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుంది అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే మానసికంగా పార్టీకి దూరమైన సుఖేందర్ రెడ్డి పదవిలో ఉన్నా తమకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం ఉంది. అందుకే అవిశ్వాసంతో ఆయన్ని తప్పించాలి అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మండలిలో పార్టీల బలాబలాలు అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందన్న అంశాల గురించి మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీల బలముంది. కాంగ్రెస్ ఖాతాలో 6 ఎమ్మెల్సీ సీట్లున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని కూడా కలుపుకుంటేనే ఈ సంఖ్య. ఇక మజ్లిస్ కి 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ముందుకు సాగాలంటే సభలో ఉన్న సభ్యుల్లో సగం మంది మద్దతు అవసరం ఉంటుంది. అలా సాధ్యమైతేనే అడుగులు ముందుకు పడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమా కాదా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఎవరూ రివర్స్ అవ్వకుండా ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా తమ పార్టీకి సహకరించి అవిశ్వాసం ముందుకొస్తే పరిస్థితి ఏంటి అన్న డిస్కషన్ సైతం ఉంది. అదే నిజమైతే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి? చివరికి ఎవరు ఎటువైపు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో చివరికి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.